మార్కాపురం జిల్లాలో టిప్పర్ లారీ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. రాయవరం దగ్గరున్న పలకల క్వారీ దగ్గర తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి పొదలి వెళ్తూ ఉండగా ప్రమాదానికి గురైంది. ఓవర్ స్పీడ్ తో వస్తున్న టిప్పర్ బస్సును బలంగా ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే బస్సు అంతా మంటలు వ్యాపించాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రయాణికులు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ ఎస్కేప్ అయినట్టు సమాచారం. ఎదురెదురుగా వస్తున్న బస్సు టిప్పర్ ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. వెనక సీట్లలో ఉన్న వారంతా బయటపడే మార్గం లేక 13 మంది సీట్లలో కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. తమను కాపాడాలని అర్థనాదాలు చేశారు. మంటలు ఆపేందుకు వచ్చిన ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఇద్దరిని కాపాడారు. రాయవరం దగ్గరున్న పలకల క్వారీ దగ్గర మలుపు తిరిగే సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో వెనక భాగంలో ఉన్నవారే ప్రమాద తీవ్రతకు బలయ్యారు. బయటపడే మార్గంలో అర్థనాదాలు చేస్తూ మంటల్లో కాలిపోయారు. చీమకుర్తి నుంచి కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ ప్రయాణికులతో వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. మృతులు కనిగిరి, పామరుగా చెందిన వారుగా గుర్తించారు. మార్కాపురం జిల్లాలో బస్సు దుర్ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ఇక ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై సీఎం సమాచారం తెలుసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులు ఆదేశించారు.
మార్కాపురం బస్సు అలానే కంకర్ తో వెళ్తున్న టిప్పర్ లోడ్ లారీ కూడా ఒకేసారి ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 13 మందికి పైగా కూడా మృతి చెందినట్లు కూడా సమాచారం. వీరంతా కూడా బస్సులోని వెనక సీట్ లో కూర్చున్న వారే, కూర్చున్నట్టుగానే కూడా వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. ముందు కూర్చున్న వారంతా కూడా అదృష్టవశాత్తు బయటకు వచ్చే అవకాశం ఉన్నా సరే వెనకున్న వారికి మాత్రం బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. అయితే ఈ బస్సుకు సంబంధించి కూడా అతి వేగమే కారణం అంటూ ఇప్పటికే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే బస్సు లారీ ఎదురెదురుగా వచ్చి అతి వేగంతో ఢీకొట్టాయి. ప్రస్తుతం టిప్పర్ లారీ డ్రైవర్ ఎస్కేప్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ మలుపు దగ్గరికి సంబంధించి ఎటువంటి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ లేవు. దీంతో పాటు అక్కడ టర్న్ తీసుకునే దగ్గర కొన్ని బంప్స్ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అటువంటి ఏ బంప్స్ లేవంటూ కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక ప్రెసెంట్ సైన్ బోర్డ్స్ కానీ బంప్స్ కానీ ఏమీ లేవు. ఇదే కారణంగా ప్రతిసారి కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 13 మందికి పైగా మృతి చెందారు. ఇక మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. క్షతగాత్రులందరినీ కూడా వైద్య చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. అయితే బస్సు ప్రమాదాలు ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నా సరే ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే బస్సులో ప్రయాణిస్తున్న 13 మంది మృతి చెందారు. మరికొందరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. కూడా వారికి కూడా తీవ్ర గాయాలయ్యాయంటూ కూడా అధికారులు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అయితే ఈ బస్సు యాక్సిడెంట్ కి ప్రధాన కారణం అతి వేగం అంటూ కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులంతా కూడా చెప్తున్నారు. బస్సు నడుపుతున్నప్పుడు కొన్ని అవర్స్ నడుపుతామన్నప్పుడు ఖచ్చితంగా బస్సుకి సంబంధించి 2 డ్రైవర్స్ ఖచ్చితంగా ఉండాలి. మరి బస్సులో నిజంగానే ఒకరే డ్రైవర్ ఉన్నారా? ఆయనే నిద్ర మత్తులో అతి వేగంగా నడిపి ఇంత ఘాతుకానికి పాల్పడ్డారు అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 13 మెంబర్స్ వరకు కూడా మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యంటూ కూడా చెప్తున్నారు. ఘటనా స్థలానికి సంబంధించి ఇప్పటికే అధికారులందరూ కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. హోంమంత్రి కూడా మరి కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోబోతున్నారు. ఇక మార్కాపురం ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరి కాసేపట్లో ఆయన కూడా సమగ్ర విచారణ జరిపి అసలు ఏం జరిగిందనేది కూడా సమీక్ష నిర్వహించాలంటూ కూడా ఆయన కూడా కోరుతున్నారు. ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ కూడా ఇటు సీఎం డిప్యూటీ సీఎం కూడా కోరుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు అతి వేగం అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే అతి వేగం ఉన్నప్పుడు ఖచ్చితంగా 2 డ్రైవర్స్ ఖచ్చితంగా బస్సులో ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తూ ఉన్నా. మరి బస్సులో ఒకరే డ్రైవర్ ఉన్నారా? ఆయనే నిద్రమత్తులో నడిపి ఇంత ఘాతుకానికి పాల్పడ్డారా? ఈ రోజు 13 మంది వరకు కూడా మార్నింగ్ అవర్స్లో ఈ రోడ్డు మీద ఒక టిప్పర్కి హిట్ అయ్యి యాక్సిడెంట్ కావడం జరిగింది. సో హిట్ అయిన తర్వాత కొలిషన్ వల్ల ఫైర్ రావటం, బస్సు కూడా ఫైర్లో క్యాచ్ అయ్యి లోపల ఉన్న ప్యాసింజర్స్ కూడా అరౌండ్ 13 మెంబర్స్ ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6:10కి అట్లా కాల్ వచ్చిన వెంటనే మా సంబంధిత అధికారులు ఇన్స్పెక్టర్ డివైఎస్పీ గారు ఇమీడియట్గా సీన్కి వచ్చి అంబులెన్సెస్ అన్నీ కూడా మనం అరౌండ్ 23 మెంబర్స్ దాకా హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒకరిద్దరికి కొంత ఫ్రాక్చర్స్ తప్పితే మిగతా వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది. మిగతా 13లో ఎవరు అనేది ఒక 5 మినిట్స్లో మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం ఆ సంబంధిత ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి ఇంకా ఫర్దర్గా ఏమి ప్రొసీజర్స్ ఏం ప్రాసెస్ మనం చేయాలో అది దాని ప్రకారం చేయడం జరుగుతూ ఉంది. టిప్పర్ డ్రైవర్ కావచ్చు, ఇక డ్రైవరు క్లీనర్ అందరూ కలిపి 27 మంది ఉన్నారు. బస్సులో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టుంది. ప్రధాన కారణం ఇంకా చూడాల్సింది. అంటే ఇప్పుడు ఉన్నదాని పరిస్థితి చూస్తే బస్సు లేన్ ఆపోజిట్ లేన్లో ఉంది. ఇంపాక్ట్ కూడా బస్సు టిప్పర్ వెనక వైపు నుంచి హిట్ చేసినట్టుంది. కాబట్టి టెక్నికల్గా ఎలా జరిగింది అనేది కొంచెం మనం ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మనకు తెలిసిన వెంటనే అది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఈ మార్కాపురం అండ్ తర్లుపాడు బోర్డర్లో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్నది. అదేవిధంగా చీమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఫైర్ సంభవించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. 12 మెంబర్స్ అబోవ్నే చనిపోయినారు. దీని మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. దీన్ని ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ అందరూ సహకారంతో దీన్ని ఇక్కడ రోడ్ని క్లియర్ చేసి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సుమారు బస్సులో ఒక 40 మెంబర్స్ అనుకుంటున్నాము. ఇంకా పూర్తిగా తెలియజేయాల్సింది. ఇందాక అది మన ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఇప్పుడే కొంచెం షిఫ్ట్ చేయడం జరిగింది.